హాయ్ వ్యూవర్స్, నన్ను గత 3 రోజులుగా నాకు తెలిసి 2-3 అడుగున్నారండి. రిపీటెడ్గా అడుగుతున్నారు వాళ్ళు. సార్ జీబీఎస్ గురించి వీడియో ఇవ్వండి, భయమేస్తుంది. గులియన్ బ్యారే సిండ్రోమ్ జీబీఎస్ అసలు ఇదేంటి అండ్ దీని గురించి వాళ్ళు వీడియోలు ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి చెక్ చేస్తే మహారాష్ట్రలో 10ల సంఖ్యలో కేసులు నమోదని ఈరోజు 200 కేసులు ఉన్నాయి. 6 చనిపోయారు. మన దగ్గర తెలంగాణలో 3 రోజుల క్రితం మన సిద్దిపేట జిల్లా రూరల్ మండలం సీతారాంపల్లి ఒక 25 సంవత్సరాల మహిళ, ఆమెకి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఆమె అక్కడ చూపించాక తగ్గకపోతే హైదరాబాద్ నిమ్స్ తెచ్చారు, మళ్ళీ ఏదో ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. పాప లక్షల్లో ఖర్చు అయింది. మనిషి ఈరోజు చనిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు వీడియో ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. బట్ మార్నింగ్ మీకు మాట ఇచ్చినట్టు 3 నిమిషాలలోపు వీడియో కంప్లీట్ చేయాలి కాబట్టి మొత్తం పాయింట్స్ వైజ్ రాసుకుంటూ ఉన్న ఇప్పటి వరకు. బట్ నాకు క్లారిటీ వచ్చింది. మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి, ఓకే, సైనికులు ఆ ఇన్ఫెక్షన్ మీద దాడి చేస్తాయి. ఇది రెగ్యులర్గా జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ జీబీఎస్లో వచ్చేసి ఆ యాంటీబాడీస్ మన బాడీలో ఉన్నటువంటి రిమైనింగ్ మజిల్స్ ఉంటాయి, ఆరోగ్యకరమైన మజిల్స్ అండ్ నాడులు, వాటి మీద దాడి చేస్తాయి. ఈ నాడులకు సంబంధించి వెన్నుపూస నుంచి చేతులు కాళ్ళకు వెళ్ళే నాడులు ఉంటాయి కదా, ఆ పైన ఒక పొర లాంటిది ఉంటుంది. దాన్ని సమ్ మ్యూజిక్ మెకానిజం ఏదో అంటారు నాడులకు సంబంధించి. దాని మీద దాడి చేసినప్పుడు ఏమైందంటే ఇంటర్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కదా, అది మన మీదే దాడి చేసినప్పుడు బాడీకి సంబంధించి ఫస్ట్ తిమ్మిరులు స్టార్ట్ అవుతాయి. అండ్ అది కాస్త తీవ్రమయ్యే సందర్భంలో మనకు ఆటోమేటిక్గా ఈ చేతులు కాళ్ళకు సంబంధించిన నరాలు, కండరాలు, నొప్పులు, తీతలు ఇవి వస్తాయి. జ్వరం, వాంతులు, వికారం, పొత్తికడుపు నొప్పి, డయేరియా ఏంటి సివియర్ అవుతున్న మూమెంట్లో. చాలా సందర్భాలలో పక్షవాతం రావడానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే తేడా కొట్టేసి బయటపడతా ఉంది. లక్షలు ఇద్దరికి ఇది అటాక్ అయింది. బట్ చనిపోయేంతకైతే గతంలో ఎప్పుడు, బట్ ఇప్పుడు ఉంది. ఎందుకేంటంటే కలుషితమైనటువంటి నీరు, మారిపోయిన వాతావరణం, ఇది అంటువ్యాధి కాదు. బట్ కలుషితమైనటువంటి ఆహారం, వాటర్ జోలికి పోకండి, జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. 80% ఈ జీబీఎస్ ఇంకెవరికి అటాక్ అవ్వకుండా, ఒకవేళ అటాక్ అయినా వారిని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దండం పెట్టి మరి చెప్తున్నా, కలుషిత నీటి జోలికి పోకండి అండ్ భయాందోళన అస్సలు వద్దండి.